శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. మనం ప్రస్తుతం తిరుమలలో శ్రీ వరాహస్వామి సన్నిధిలో శ్రీవారి పుష్కరణ చెంత మనం ప్రస్తుతం ఉన్నాం. తిరుమల అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి, గోవిందం నామస్మరణ. కాని మీకు తెలుసా, ఈ పవిత్రమైన క్షేత్రంలో, ఈ పవిత్రమైన పుష్కరణ చెంత శ్రీ అయ్యప్ప స్వామి కూడా వెలసి ఉన్నారని? ఇది చాలామందికి తెలియని ఒక రహస్యము. ఇక్కడ నిత్యం వేలాది మంది భక్తులు తలనీనాలు సమర్పించుకొని స్వామివారి పుష్కరణలో స్నానం చేసి శ్రీ వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకుని తరువాత కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు. కాని చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ పవిత్రమైన పుష్కరణిలో శబరిమలలో పంబతీరం ఎలా ఉన్నదో అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామి ముందర పవిత్రమైన శ్రీవారి పుష్కరణ ఉంది. ఆ పుష్కరణ మీద అతి పురాతనమైన రావి చెట్టు క్రింద శ్రీ అయ్యప్ప స్వామి వెలసి ఉన్నారు. ఇప్పుడు మనము ఆ స్వామివారిని దర్శనం చేసుకోబోతున్నాం. చాలామంది తిరుమల కొండకు యాత్రికు వచ్చి స్వామి దర్శించి వెళ్ళిపోతుంటారు. కాని ఆడవాళ్లకు శబరిమలలో దర్శనం లేనందువలన చాలామంది వెళ్ళలేకపోతున్నారు. అటువంటివారు ఈసారి తిరుమల తిరుపతి యాత్ర చేసేటప్పుడు శ్రీవారి పుష్కరణలోనే ఈ రాగి చెట్టు కింద కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహం పొందండి. ఈ రావి చెట్టు క్రింద చుట్టూ ప్రదక్షిణగా చేస్తూ ఉంటే మనకు నాగప్రతిష్టలు దర్శనమిస్తూ ఉంటాయి. మనం ఈ రావి చెట్టు ప్రదక్షిణ చేసి చూసేసరికి మనకు అయ్యప్ప స్వామివారి దివ్య దర్శనం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు మోహినీ రూపంలో జన్మనిచ్చిన అయ్యప్పకు తల్లి ఎక్కడ ఉంటే బిడ్డ అక్కడ ఉన్నట్లుగా ఉంది. ఇక్కడ స్వామివారిని చేస్తూ ఉంటే శబరిమల యాత్ర చేశామా అని అనుభూతి కలుగుతుంది. ఇక్కడ భక్తులచే నిత్యం స్వామివారికి పూజలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కార్తీక మాసం ఆరంభంలో ఇక్కడ స్థానికంగా ఉన్న స్వాములు మాల ధరించి ఉదయం సాయంత్రం పుష్కరణిలో స్నానం చేసి శరణఘోష పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాగే కార్తీక మాసం మార్గశిర మాసం మకరజ్యోతికి దీక్ష తీసుకొని శబరిమల యాత్ర పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణంలో తిరుపతికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తరువాత ఈ అయ్యప్ప స్వామివారి సన్నిధిలో మాల విసర్జన చేసి తరువాత వాళ్లు మొక్కుబడి అయిన తలనీలాలు సమర్పించుకొని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకుని తిరిగేవాళ్ల స్వగృహాలకు చేరుతూ ఉంటారు. ఇక్కడ స్వామి దర్శనం చేసుకున్న వారికి అయ్యప్ప స్వామి అనుగ్రహం, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నిత్యం కలుగుతూ ఉంటుంది. తిరుమలకొచ్చే ప్రతి కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు అందరూ ఈసారి శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. చూసిన వాళ్ళు గోవిందా అని, చూడని వాళ్ళు స్వామి శరణమని కామెంట్ చేయండి.